చంద్రబాబు గారిలో జోష్ అయితే పెరిగింది. మోడీ ఇచ్చిన బూస్ట్ ఒక రకంగా. అమరావతిలో జరిగిన అతి పెద్ద భారీ బహిరంగ సభ. అది కూడా పునఃశంకుస్థాపనకు సంబంధించి ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. అది కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ సభకు. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారని ఎవరు అయితే అనుకోలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే 34,000 ఎకరాలు సేకరించారు అమరావతి రాజధాని కోసం. ఇప్పుడు మరొక 44,000 ఎకరాలు సేకరించే ఆలోచన ఆల్రెడీ కూటమి ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు బాబులో జోష్ పెరగడానికి కారణం ఏంటి అంటే నరేంద్ర మోడీ వచ్చి ఇచ్చిన భరోసా. అలాగే ఆ భరోసాతో రైతుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే కేంద్రం నుంచి ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి మేము భుజం కాస్తాం అంటూ ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఖచ్చితంగా కేంద్రం సహకారంతో అమరావతి పూర్తయిపోద్ది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అనే నమ్మకం అయితే పెరిగింది. దాంతోనే టీడీపీలో జోష్ కూడా పెరుగుతోంది. కాకపోతే రాజధాని పూర్తయితే ఖచ్చితంగా ఆ బ్రాండ్ ఆ మార్క్ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అనేది. అదే గనక జరిగితే అది కూడా ఆయన చెప్పారు 3 ఏళ్లలో పూర్తి చేస్తాము రాజధాని. అదే గనక జరిగితే ఇక టీడీపీకి తిరిగి ఉండదు. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఉండదు. మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా ఆయనే రావాలి, వస్తేనే పూర్తి స్థాయిలో అనుకున్నది పూర్తి అవుతుంది అనేది అయితే ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళబోతున్నారు. ఇదే